Rohit from New Zealand. Rohit garu, namaste andi. Namaste andi. How are you andi? Yeah, pretty good. How are you, sir? I'm doing absolutely good. Yeah, Ram Reddy garu naru maatladandi. Reddy garu, bagunnara andi? Yeah, Rohit, how are you andi? I'm good andi. Yeah, thank you. Yeah. Okay. What do you think about, I've already told that Hyderabad is the best place to invest. Yeah. Right now. But then, what do you think about East Hyderabad andi? Ante akkada Infosys vachindi. Yeah. So, do you think in future it might become a place like Madhapur? What is your gut feeling on that? First question andi. Okay. Second question, investing in towns better or investing in Hyderabad better antara? Yeah, It's like, a place like Siddipet or, Okay. What do you think about investment in those kind of areas? Yeah, your first question I'll answer andi. So east side, there are good development is going to take place andi because of Infosys and Raheja Park and all. So it's a right place. Definitely there will be a future. You can straight away invest there. There is no problem. And regarding the districts also, presently districts are also doing very good andi. But only thing, ultimately the city, any time Hyderabad is going to be a better place. I don't deny. So if you have any personal interest in the districts also, so definitely you can invest there. So but districts has got a limitation andi. So now they are doing good, but how long it's going to be అనేది కొంచెం ఆలోచించాలి. బట్ అదర్వైజ్ సిటీ అనేది ఇస్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో దట్ టు హైదరాబాద్ ఈజ్ ఆల్ టైమ్ లో ప్రైసెస్లో ఉంది. సో రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే రోహిత్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు హైదరాబాద్ హ్యాస్ సీన్ ద పీక్స్ ఇన్ ద ప్రైజింగ్. ఎస్ అండి. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు లేనంత మనం ప్రైస్ చూసాం. ఇప్పుడు మీరు అంటున్నట్టు దిస్ ఇస్ ద రైట్ టైం, ఇంత ఆల్ టైమ్ లో అని చెప్తున్నారు. ఎస్ అండి. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఏది రియాలిటీ అనుకోవచ్చు? నౌ డూ యూ థింక్ దట్ ఇట్స్ అ రియలిస్టిక్ ప్రైస్ ఆర్ ఇట్స్ గోనా ఇంక్రీజ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆర్ స్టెబిలైజ్ ఫర్ సమ్ టైమ్? No, there was a increase which was unwarranted increase was there. Okay. So because of the boom, everybody has rocketing prices are taken place. So now it has come to a all-time low. I don't say it's a realistic price to the builder. Right. But it's a very, very good price for the buyer. It's a buyer's market. ఎలా అండి బ్యాలెన్స్ చేయడం? ఎలా బ్యాలెన్స్ చేయడంలో బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బిల్డర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు బికాస్ ఆఫ్ ద రూల్స్ ఆల్సో. సమ్ ఆఫ్ ది రూల్స్, సమ్ ఆఫ్ ది జీవోస్ రీసెంట్ ఇష్యూ చేసిన జీవో నెంబర్ MS45 అనుకోండి. సో ఇవన్నీ దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంది, బిల్డర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో బట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా. సో ఈ పీరియడ్ లో మేము కొంచెం బయటపడగలిగితే సో మాకు కూడా మంచి రోజులు. So you have seen your days, now the time for the buyers. Yes, it's time for the buyers. Okay, so let's take a call రండి. బహ్రాన్ నుంచి మురళి గారు కాల్ చేస్తున్నారు. మురళి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. రామరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం మురళి గారు. సార్ బాగున్నారు సార్? బాగున్నామండి సార్. మాకు ఉప్పల్లో ఒక 30 lakhs నుంచి మనకు రెసిడెన్స్ ఇల్లు కావాలనుకున్నామండి. ఎక్కడ మనకు అవైలబుల్ సార్? ఎక్కడండి? ఉప్పల్లోనా? ఉప్పల్లో సార్. ఉప్పల్లో? అవును సార్. ఉప్పల్లో ఉన్నాయి కదండి, ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. సో మీకు కొంచెం ఓన్లీ మీరు ఒకటి ఉప్పల్లో ఏంటంటే చూసుకోండి, బిల్డర్ని కొంచెం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం బిల్డర్ని చూసుకోండి. సో పర్మిషన్స్ అవన్నీ చూసుకొని అక్కడ ఏంటంటే జనరల్గా ఇక్కడ అవుట్ సైడ్ ద సిటీలో ఏమవుతున్నాయంటే వాళ్ళు అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఏదో కన్స్ట్రక్షన్ చేసినా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ జరిగినాయి. సో మీరు అట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దెర్ ఇస్ నౌ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్టింగ్ లిటిల్ స్టిఫ్ ఆన్ దోస్ లైన్స్. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పర్మిషన్ ఉందా లేదా, ప్రాపర్ పర్మిషన్ ఉందా లేదా చూసుకొని డీవియేషన్స్ లేకుండా మీరు తీసుకోండి. ఆల్ రైట్ మురళి. సో మీ కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి సార్, డీటెయిల్స్. సో మాకు కొత్త ప్రాజెక్ట్ అంటే ఎల్బీ నగర్లో ఒక స్మాల్ ప్రాజెక్ట్, నాట్ ఎ బిగ్ ప్రాజెక్ట్, ఓన్లీ జస్ట్ 25 అపార్ట్మెంట్స్. బట్ వీఆర్ డూయింగ్ మెయిన్లీ కన్సిడరింగ్ బెంగళూరు ఆల్సో అండి. సో బెంగళూరులో నౌ వైట్ ఫీల్డ్లో ఒక 3.5 acres
around 280 apartments. We already started a project. ఓకే, ఏ స్టేజ్ లో ఉందండి అది? Just first slab you have completed, second slab is in a progress. So it's a good most ideally located project. Okay. So it's just ITPL, like our high tech city laga akkada ITPL undi. So International Tech Park Bangalore. So akkada nunchi straight drive 2.5 kilometers. Okay. So it's most ideally located. We are doing a very good this thing. మార్కెట్ పరంగా చూస్తే మీకు హైదరాబాద్ కి బెంగళూరు కి మధ్య తేడా ఏంటండి? ఐ మీన్ ద సిమిలారిటీస్ ఆర్ ద డిఫరెన్సెస్? సిమిలారిటీస్ అంటే యాక్చువల్లీ ద మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ప్రైసింగ్లో. సపోజ్ హైదరాబాద్లో ఒక 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ల్యాండ్లో సో వీఆర్ ఏబుల్ టు సెల్ ఎట్ హార్డ్లీ మ్యాక్సిమం ఆఫ్ 2,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ అమ్మలేకపోతున్నాం. రైట్. Whereas same in Bangalore, the same 20,000 rupees square yard kona land lo, so we are able to sell at 2,500 rupees and more. Okay, that's a big difference. So of course construction cost ikkadikante akkada 150 rupees difference untundi. But selling also now Bangalore is definitely little better than Hyderabad. Okay. So builder ki margin wise చూసుకుంటే Bangalore is a little better than Hyderabad. Okay, compare చేస్తే okay అంటారు, but Hyderabad has got the potential. Hyderabad is definitely has got a potential. I told you, no, this is a all-time low prices ఉన్నాయి, and there is a wide scope for increase. అంటే లాస్ట్ 2-3 years నుంచి హైదరాబాద్ ఎలా ఉందంటే స్తబ్దతగా ఉండే. సో జస్ట్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. సో నెక్స్ట్ 1 year లో డెఫినెట్లీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ బెటర్ డేస్ ఫర్ ఆల్ ద రియల్టర్స్. ఓకే, కాలర్ అండి మల్లికార్జున్ దుబాయ్ నుంచి కాల్ చేస్తారు. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రామరెడ్డి గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ గురించి మీ దగ్గర ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి, మాట్లాడండి. నమస్తే సార్. యా నమస్తే మల్లికార్జున్ గారు. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు కొంపల్లో స్టార్ట్ చేస్తున్నారా? కొంపెల్లి ఆల్రెడీ జరుగుతుందండి ప్రాజెక్టు. ఎక్కడ సార్ అది ప్లేస్? కొంపెల్లి నుంచి రైట్ సైడ్ ఒక కొంపెల్లి చౌరస్తా నుంచి రైట్ సైడ్ 2.2 kilometers డిస్టెన్స్ లో అండి. సో అది బొలారం MMTS స్టేషన్ ఉందండి, బొలారం రైల్వే స్టేషన్ ఉందండి. ఆ రైల్వే స్టేషన్ పక్కనేనండి ఇది. సో టోటల్ 560 అపార్ట్మెంట్స్ అండి అది కాంప్లెక్స్. సో దాంట్లో 205 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము అండ్ హ్యాండ్ ఓవర్ చేశాము. సో ఇంకో 115 అపార్ట్మెంట్స్ రేపు ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతాయండి. సో ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. కంప్లీట్ అయిపోయిందంట ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, నడుస్తూ ఉందండి, ప్రాజెక్ట్ జరుగుతూ ఉందండి. ఇంకా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది సార్? సో మేము ఫేజ్ వైజ్ చేసుకుంటూ పోతున్నామండి. సో యా ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ మేము 205 అపార్ట్మెంట్ ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అండి, అయిపోయిందండి, హ్యాండ్ ఓవర్ చేసామండి. అది 1075 SFT నుంచి 1510 SFT వరకు ఉన్నాయండి. కాస్ట్ 22.87 lakhs అండి, 1010 SFT. సో అక్కడ నుంచి మీకు SFTని బట్టి తేడా ఉంటుందండి ప్రైస్. సో మీరు అన్ని స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ఆల్ ఫెసిలిటీస్ అండి, సూపర్ మార్కెట్. సో అక్కడ మీకు ఈవెన్ ఇంటర్నెట్ కెఫే, దెన్ క్లినిక్, children's what do you call creche, right, then tutorial, all facilities we are giving there andi. Okay, probably he got the plans to buy over there. Yeah. So మీరు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్ లో you can be one among the most experienced builders. సో మీరు ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ ని చాలా దగ్గరుండి చూసారు. అవునండి. సో ఆ ట్రెండ్ ఇప్పుడు చూస్తే కనుక ఇది ఎటు వెళ్తుంది అంటారు? అంటే రైట్ నా ఇప్పుడు చూస్తే అనాలిసిస్ చెప్తుంది దాని ప్రకారం సప్లై చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ లేదంటారు. అంటే కొన్ని ఏరియాస్ లో చూస్తుంటే కనుక బికాజ్ వీ హావ్ సీన్ దట్ హ్యూజ్ అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అదే ఒక ఇక్కడి నుంచి ఒక 2-3 years తర్వాత ఇప్పుడు కట్టేవి సరిపోతాయి, ఎందుకంటే కొత్త బిల్డర్స్ ఇప్పుడు ఎవరు కట్టట్లేదు, పెద్ద వెంచర్స్ మీలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? హౌ ఇస్ ద ట్రెండ్ ఇస్ గోయింగ్? ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ భూమ్ లో ఎవ్రీబడి హస్ బికమ్ ఏ బిల్డర్. ప్రతి ఒక్కరు అసలు వారికి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా మేస్త్రి ఆల్సో బికమ్ ఏ బిల్డర్. సో దేర్ వర్ సో మెనీ థింగ్స్. అంటే ఎట్లా అంటే హెల్టర్ స్కెల్టర్ కట్టేశారు without taking the permission, 3 floors permission, 5 floors కట్టడము, నో సెట్ బ్యాక్స్, ఇష్టం వచ్చినట్టు కట్టేశారు ప్రాఫిట్ కనిపించగానే. సో నౌ గవర్నమెంట్ ఆల్సో యాక్టింగ్ లిటిల్ స్టిఫ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. రీసెంట్లీ యూ హావ్ సీన్ సో మెనీ బిల్డింగ్ దే హావ్ అంటే డిమాలిష్డ్. సో నౌ సచ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ విల్ నాట్ కమ్ ఇన్ ఫ్యూచర్, డెఫినెట్లీ దే విల్ నాట్ కమ్ ఇన్ ద ఫ్యూచర్. సో రైట్ క్వాలిటీ చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఫ్యూచర్ ఉందండి. ఓకే. సో ఓన్లీ క్వాలిటేటివ్ బిల్డర్స్ అండ్
ఈ డెఫినెట్గా దే హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్ అండి. దే కెన్ సస్టైన్ 100%. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లిటిల్ టైమ్ దట్ ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ తీసుకుంటే సార్ అక్కడ విదేశాల్లో ఉండి ఇక్కడ కొనుక్కోవాలనుకునేవారు. సో ఇప్పుడు అంటే వాళ్ళకి ఏదన్నా గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే బికాజ్ మీరు చెప్పినట్టు బిల్డర్ అది కంప్లీట్ చేసే వరకు మనకి నమ్మకం ఉండదు. అవునండి. అంటే అందరూ అలా కాకపోవచ్చు కానీ చాలా మంది సగంలో మనకి డిస్కంటిన్యూ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటి దగ్గర ఎలా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ఫస్ట్ మీరు ఎనీ ఎన్ఆర్ఐ హూ ఇస్ పర్చేసింగ్ ఇట్స్ రైట్ టైం అండి. ఎలా అంటే ఎస్పెషల్లీ డాలర్ ప్రైస్ ఇంక్రీజ్ కావడం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి. సో దేర్ శాలరీ ఆల్మోస్ట్ 20% I think dollar price is increased. So here the prices have not changed. Right. So the right time to invest. వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేసుకుని ఇది రైట్ టైం. సో తర్వాత వాళ్ళు ఎస్పెషల్లీ ఏ బిల్డర్ ఏ ఎన్ఆర్ఐ కానీ ఎనీ అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఫస్ట్ థింగ్ దే షుడ్ లుక్ ఎట్ ద బిల్డర్ ప్రొఫైల్ అండి. రైట్. వాళ్ళ ప్రొఫైల్ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మెయిన్లీ ప్రొఫైల్ చూడాలి. తర్వాత ప్రాజెక్ట్ వెదర్ ఈజ్ ఇన్ దట్ అంటే మొత్తం పర్మిషన్ ఎలా ఉన్నది ఆ డీటెయిల్స్ మొత్తం చూడాలండి. చూసిన తర్వాత దెన్ దే షుడ్ లొకేషన్ ఆల్ దీస్ థింగ్స్ చూసి దే ఇన్వెస్ట్ చేసుకోవాలి.